నెల్లిగా చేస్తున్నటువంటి పోరాటానికి మీరందరూ కూడా ఈరోజు రిలే నిరాదీక్షకి మీరు సంఘీభావంగా రావడం చాలా ఇది. ఇందాక ఒకరు చెప్పారు, ఒక పాడి ఆవు ఎలాగైతే ఉంటుందో తాతపై కూడా చెప్పాడు క్లియర్‌గా. ఎందుకంటే ఫణిగిరి ఇది పామాకారంలో ఉంటదని. పాడావుని ఆగా బ్రహ్మాండంగా పాలిస్తున్నటువంటి ఆవుని అక్కడ ఉన్నటువంటి పొదుం తీసి, కడుపు తీసి, కళేబరాన్ని ఉత్తిగా ఉండేటట్టు ఎలా చేస్తామో కొండను కూడా అలా మొత్తం అంతా కూడా కడుపంతా పీకేసి ఇక్కడి నుంచి మనం గాని ఇంకొక నెల రోజులు గాని ఆగిపోతే ఇలా చూచుకొండకి అడ్డంగా కొండను ముక్కలు చేసి చూచుకొండ కూడా తవ్వించే ప్రమాదం ఉంది. అందుకని మనం ఇమ్మీడియట్‌గా తక్షణమే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏమైనా గట్టిగా మాట్లాడితే ఇగో ఒక చిన్న షో చేసి మొన్న అక్కడ ఉన్నటువంటి మైన్స్ ఎండోమెంట్ మంత్రి అయినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డికి ఆయన లెటర్ ఇచ్చాడు. లెటర్ ఏంటిది దీని గురించి కాదు, పేపర్కి ఇచ్చాడు ఆయన చెప్పుకునేది. ఆ లెటర్లో ఏదంటే మైనింగ్ ఆపమని కాదు, మైనింగ్ ఆపితే ఆయనకి రావాల్సిన నెలవారీ మామూలు ఆగిపోతాయి. ఇది ఆపడానికి లెటర్ ఇచ్చారని చెప్పాడు. కానీ ఆపితే మరి ఎందుకు ఆగలేదు అంతవరకు? ఎందుకు తవ్వేస్తున్నారు? ఎందుకు ఆ లారీలు ఈ వేళ ఎందుకు ఆపారు అంటే నిన్న పరుగున కిషోర్ రాజు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ కానీ, అలాగే ఎంపీపీ గారు కానీ వీళ్ళందరూ పరిగెట్టి వెళ్ళారు కాబట్టి నిన్న ఇమీడియట్గా ఎంఆర్ఓ వచ్చి నిజం అడ్డంగా లోతు తవ్విస్తారండి, సుమారు 50 అడుగులు లోపలికి వెళ్ళిపోయిందండి, నీరు ఊరేస్తుందండి, అది పొరపాటు అయిందని నిన్న నువ్వు మాట్లాడతావా ఎంఆర్ఓ? ఇంతవరకు నువ్వు కళ్ళు ఎందుకు ఇప్పలేదు అంటే నీకేంటంటే అడిగేవాళ్ళు లేడు కదా, మమ్మల్ని ఏం చేయరు కదా అని చెప్తున్నావు. అందుకని ఈ రోజు చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నావు, ఎట్టి పరిస్థితిలో కూడా రిత్విక్ కన్స్ట్రక్షన్ కానీ లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటిది లక్ష్మీ నరసింహ మినరల్ వారికి కానీ ఈ రెండు కూడా లీజాటలు రద్దు చేసే వరకు కూడా మీ పోరాటం ఆగదని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎట్టి పరిస్థితి దీని బాధ్యులైనటువంటి ఎంఆర్ఓని ఏడీ మైన్స్ ని సస్పెండ్ చేసే వరకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరికీ ఉందని మనం చేస్తున్నాం. ఈ 2 రోజుల్లో అధికారులు వచ్చి రద్దు చేసామంటే పర్వాలేదు, రద్దు చేయలేదు, ఏదో తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇచ్చాడు ఏంటి ప్రెస్కి ఆపేస్తున్నామని. ఆపడం కాదు, అది ముందు అలా రద్దు చేయాలి. రద్దు చేసే వరకు కూడా మనం గట్టిగా డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు ఎవరైతే మీరు నెలవారీ మామూలు తీసుకొని తాంబూలాలు తీసుకొని చేశారో వాళ్ళందరూ బయటికి రావాలి, బయటికి లాగాలి. మనం దానికి కావలసినటువంటిది మన ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం అలా కొనసాగుతూనే ఉంటుంది. రేపేమో కురసాల కన్నబాబు గారు ఉదయాన్నే మన రీజనల్ కోఆర్డినేటర్ కూడా వస్తున్నారు సంఘీభావంగా ఇక్కడికి వచ్చి అన్ని విషయాలు కూడా రేపు ఉదయం మాట్లాడతారు. రేపు ఈవినింగ్ గుడివాడ అమర్నాథ్ కూడా వచ్చి ఇదంతా కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాడు కాబట్టి గతంలో మంత్రిగా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వెస్ట్ గోదావరికి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఈ ప్రాంతం గురించి అవగాహన అన్ని తెలుసు కాబట్టి అమరేమో రేపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడికి వస్తున్నాడు.